నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. రేషన్ బియ్యం స్కామ్ వెనక మాజీ మంత్రి రోజా. ఇది ఎంతవరకు నిజం? ఎందుకంటే తాజాగా చిత్తూరు జిల్లాలో పలు చోట్ల ప్రభుత్వం జరుపుతున్న దాడుల్లో భారీ ఎత్తున రేషన్ బియ్యాన్ని పట్టుకుంటున్నారు. అవి తమిళనాడుకి ఎక్స్‌పోర్ట్ అవుతున్నాయి. తమిళనాడు నుంచి మరి నియర్ బై పోర్ట్ అంటే చెన్నై పోర్ట్ నుంచే తరలిపోతున్నట్టుగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సో, దీనికి కీలక సూత్రధారి ఎవరు? అసలు కాకినాడ పోర్ట్‌తో సంబంధం అది కాకినాడ పోర్ట్‌తో పోల్చి చూస్తే గనక తమిళనాడు పోర్ట్ నుంచి ఎక్స్‌పోర్ట్ అవుతున్న రేషన్ బియ్యం అసలెలా ఎళ్తోంది? ఒక పక్క తెలంగాణ నుంచి రేషన్ బియ్యం వచ్చి కాకినాడ నుంచి పాలిష్ అయ్యి విదేశాలకు ఎగుమతి అవుతుంటే, మరి రాయలసీమ జిల్లాల నుంచి ప్రత్యేకించి చిత్తూరు జిల్లా నుంచి చెన్నై పోర్ట్‌కి వెళ్తున్న వ్యవహారం ఎలా వెళ్తోంది? ఇది ఆరా తీస్తుంటే పోలీసులకు అస్టానిషింగ్ ఫ్యాక్ట్స్ బయటపడుతున్నాయి. అది నివ్వెరపోయే నిజాలనొచ్చు, విస్తుపోయే వాస్తవాలనొచ్చు. మాజీ మంత్రి రోజా గారి అనుచరగణం ఇందులో కీలకంగా ఇన్వాల్వ్ అయి ఉన్నారట. దీని మీద ఇంతవరకు వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టలా. ఏదో అదాటున జరిపిన దాడుల్లో భారీ ఎత్తున రేషన్ బియ్యం బయటపడటంతోటి, స్వాధీనం చేసుకోవటంతోటి మూలాలు ఎక్కడున్నాయని తీగలు లాగితే బయటపడిన విషయం ఏంటంటే రోజా గారి అనుచరగణం. అందుకనే ఆమె ఫ్రీక్వెంట్‌గా చెన్నై వెళ్తున్నారు అనే మాట కూడా వినిపిస్తోంది. వాస్తవంగా ఏంటంటే చెన్నై నుంచి ఆమె ఇక్కడ పెద్దగా వైసీపీలో ఆమెకి ఏమీ వ్యవహారం నడవట్లేదు కాబట్టి చెన్నై కేంద్రంగా ఏదో సినిమాలను లేకపోతే ఇతరత్ర సీరియల్స్ అనో వాటిలో నటించే విషయంలో కీ రోల్ తీసుకునే విషయంలో వెళ్తున్నారనే ఒక ఇంప్రెషన్ అయితే బయట ఉంది. కానీ వాస్తవంగా తెర వెనుక జరుగుతున్నది ఇదే. ఇదంతా ఎందుకు జరుగుతోంది? అసలు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ దాడులు జరగడానికి గల ప్రధానమైన కారణం సీజ్ ద షిప్ అంటూ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ కాకినాడలో చేసిన ఈ మొత్తం ఎపిసోడ్ అంతా కూడా ప్రభుత్వాన్ని కదిల్చింది. ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని కాదు, రాష్ట్ర ప్రభుత్వంలో సమన్వయంతో కలిసి పనిచేయాల్సిన పోలీస్, రెవెన్యూ వ్యవస్థలు, అలాగే పోర్ట్లో కూడా అంతర్గతంగా ఉండే పోర్ట్లో 12 నాటికల్ మైల్స్ లోపల ఈ వ్యవహారాలని పరిశీలించాల్సిన ఏపీ మెరైన్ పోలీస్, వాళ్ళు కూడా కోస్టల్ పోలీస్ అని ఒకచోట, మెరైన్ పోలీస్ అని ఒకచోట అంటుంటారు. రాష్ట్రాలను బట్టి మనం మెరైన్ పోలీస్ అంటాం. వాళ్ళు, అలాగే వాళ్ళతో పాటు పోర్ట్లో కస్టమ్స్ అధికారులకు ఒక వెసులుబాటు ఉంది. వాళ్ళు ఏంటంటే బియ్యాన్ని 2 కోణాల్లోనూ చూస్తారు. ఒకటి, అది బాసుమతి బియ్యమా, నాన్ బాసుమతియా. బాసుమతి అయితే దాని ఎగుమతి మీద ఆంక్షలు ఉన్నాయి, సో ఇమీడియట్గా ఆపేస్తారు. నాన్ బాసుమతి అయితే బ్రోకెన్ రైస్ కావచ్చు, అలాగే నాన్ పాలిష్డ్ రైస్ కావచ్చు, పాలిష్డ్ రైస్ కావచ్చు. వాళ్ళకి ఈ చెక్ పోస్టులన్నీ దాటి వచ్చిన తర్వాత వాళ్ళు ఎలాంటి అభ్యంతరాలు పెట్టరు. దట్స్ వాట్ కస్టమ్స్ కమిషనరు మీడియాకు కూడా క్లారిటీ ఇచ్చారు ఆ విషయంలో. సో దీనికి సంబంధించి చట్టాలు చేసుకోవాల్సింది ఉంది. ఎవరు చేయాలి? రాష్ట్ర ప్రభుత్వం చట్టాలు చేయాలి. ఎవరి సమన్వయంతో ఇదంతా నడపాలి అంటే మినిస్ట్రీ ఆఫ్ షిప్పింగ్ తోటి నడపాలి, అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ నోటీసులోనే పెట్టాలి, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, కేంద్ర షిప్పింగ్ మంత్రిత్వ శాఖ, అలాగే విదేశీ వ్యవహారాల శాఖ, ఈ 3 శాఖల సమన్వయంతో ఎవరెవరు పనిచేయాలి? ఇన్కమ్ ట్యాక్స్ పనిచేయాలి, కస్టమ్స్ పనిచేయాలి, స్టేట్ పోలీస్, మెరైన్ పోలీస్ పనిచేయాలి, లోకల్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ పనిచేయాలి. ఈ డిస్ట్రిక్ట్ సప్లై ఆఫీసర్ డిఎస్ఓ అంటారు, ఈ రేషన్ వ్యవహారాలు పర్యవేక్షించాల్సింది, వీళ్ళు పర్యవేక్షించాలి. అసలు 3 చెక్ పోస్టులు దాటి బియ్యం ఎలా రవాణా అవుతోంది? ఇది కీలకమైన ప్రశ్న. దీన్ని వదిలేసి మనం పైనకెళ్ళి సముద్రం మీదకెళ్ళి అక్కడ ఏదన్నా అడుగుదామంటే వాళ్ళకుండే నిబంధనలు వాళ్ళకుంటాయి. అండ్ ఎగ్జాక్ట్గా అదే అంశాన్ని పట్టుకొని ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థ రాష్ట్ర ప్రభుత్వానికి, అలాగే కాకినాడ జిల్లా కలెక్టర్కి కూడా ఒక లేఖ రాసింది. ఆ కేంద్ర ప్రభుత్వ సంస్థ పేరు ఏంటంటే నేషనల్ కోఆపరేటివ్ ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్. ఇది కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తూ ఉంటుంది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతోటి అనుసంధానంలో ఉంటుంది. వాళ్ళు రాసింది ఏంటంటే తరచూ తనిఖీల పేరుతోటి మీరు బియ్యం ఎగుమతులను ఆపేస్తున్నారు, బియ్యం స్టాక్స్ అలా కాకినాడ పోర్టులో నిలిచిపోయి ఉన్నాయి ఫోర్టిఫైడ్ రైస్ అనే అనుమానంతో. అటువంటి ఇబ్బందులు మాకు కలిగించమాకండి. ఆఫ్రికాతోటి G2G ఒప్పందం ఉంది, ఆ ఒప్పందాన్ని ఎగ్జిక్యూట్ చేయాల్సిన ఏజెన్సీ మేము. సో మాకు ఇదే విషయమై ఎదురవుతున్న అవాంతరాల మీద మేము పదే పదే నెత్తి నోరు కొట్టుకుంటున్నప్పటికీ మీ దగ్గర నుంచి సరైన ప్రాపర్ రెస్పాన్స్ లేదు. మీరు ఈ విధి విధానాలను సవరించుకోవటమో లేకపోతే దీన్ని అడ్రస్ చేయడానికి కావాల్సిన వెసులుబాటో దాని మీద చర్చించండి, అంతేగాని మాకు ఇబ్బంది కలిగించమాకండి. ఎందుకంటే ఫారిన్ కరెన్సీ, విదేశీ మార్గ ద్రవ్యం కూడా వస్తుంది. ఇక రెండో అంశం, ఇక్కడ ఎన్సీఎల్ లేవనెత్తిన అభ్యంతరం ఏంటంటే
ఒకవేళ అలాంటివి ఏమన్నా తనిఖీలు ఏమన్నా ఉంటే చెక్ పోస్టులు అయిపోవాలి. చెక్ పోస్టులు దాటి వచ్చిన తర్వాత తనిఖీలు అంటే ఇబ్బందే వాళ్ళకి. అలాగని చెక్ పోస్టులు దాటి వచ్చినంత మాత్రాన తనిఖీ చేయొద్దనే అధికారం ఎన్‌సీఎల్‌కి లేదు. ఎందుకంటే అది రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా అనుమానం ఉన్నప్పుడు తనిఖీ చేయొచ్చు. కానీ దానికంటూ కొన్ని నిబంధనలున్నాయి, చట్టాలున్నాయి. ఆ చట్టాలకు లోబడి చేయాల్సి ఉంటుంది. మరి అటువంటి ఇన్ని శాఖల్ని సమన్వయం చేసుకునే అటు కేంద్ర ప్రభుత్వ శాఖలు, ఇటు రాష్ట్ర ప్రభుత్వ శాఖలు మధ్యలో కస్టమ్స్, పోర్ట్ ఇవన్నిటిని సమన్వయం చేసుకునే వ్యవస్థ ఉండాలంటే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఒక బలమైన చట్టం తీసుకురావాలి. ఆ చట్టంలో లొసుగుల కారణంగా ఇలా అక్రమంగా రేషన్ బియ్యాన్ని పాలిష్ చేసి తరలించే బియ్యం ₹6 బియ్యాన్ని ₹70కి విదేశాలకు అమ్ముకునే వ్యవస్థలు, మాఫియాలు డెవలప్ అయ్యాయనేది సుస్పష్టం. అండ్ రెండోది, ఎప్పుడైతే ఇక్కడ తనిఖీలు మొదలైనాయో రాయలసీమలో రేషన్ బియ్యం ఎక్స్‌పోర్టు దాని వాల్యూమ్ పెరిగింది. ఆ వాల్యూమ్ పెరగటంతో ఇది క్యాజువల్గా చేసిన తనిఖీలే. అంటే ఏదో యథాలాపంగా పోలీసులు గనక నాకాబందీ చేసినట్టు నెల రోజులకోసారి బ్రీత్ అనలైజర్ పెట్టి డ్రంక్ అండ్ డ్రైవ్ చేసినట్టు వాళ్ళేదో క్యాజువల్గా చేసిన తనిఖీల్లో ఇది బయటపడింది. భారీ ఎత్తున రాయలసీమ నుంచి, చిత్తూరు జిల్లా నుంచి బియ్యం వెళ్తుంది. అంటే ఈ బియ్యమే అక్కడికి వెళ్తోందా? లేకపోతే అక్కడ రాయలసీమ ప్రాంతంలో పండిన బియ్యం నుంచి సేకరించిన రేషన్ బియ్యమా? లేకపోతే అక్కడ గోడౌన్ల నుంచి లిఫ్ట్ చేసిందా? ఇటువంటి అంశాలన్నిటి మీద సమగ్రంగా దర్యాప్తు జరిగితే గానీ మిగిలిన విషయాలు తెలియవు. ఎందుకంటే ఈ పోర్టు దగ్గర ఇబ్బంది ఎదురవుతోంది అనుకున్నప్పుడు శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు మాఫియా వేరే వేస్ చూసుకుంటుంది. అందులో భాగంగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, వారి అనుయాయులు అందరూ కలిసి రోజా గారితో సంప్రదింపులు జరిపినట్టు, రోజా గారి అనుయాయుల ద్వారా చెన్నై పోర్టు నుంచి రేషన్ బియ్యాన్ని తరలించే ఏర్పాట్లు చేస్తున్నట్టు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులు తేలింది. సో డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్ క్యారీ అవుట్ చేస్తే గానీ ఇందులో వాస్తవాలు బయటకొచ్చే అవకాశం లేదు. ఎనీహౌ దీని వెనకాల హవాలా ఉంది, దీని వెనకాల మనీ లాండరింగ్ ఉంది. డబ్బులు చేతులు మారటం అనేది ఫిజికల్గా ఎక్కడ కూడా లెడ్జర్లలో కనిపించదు, బ్యాంక్ అకౌంట్స్లో ఎక్కడా రిఫ్లెక్ట్ కాదు. బట్ డబ్బులు చేతులు మారుతున్నాయి, వేల కోట్ల రూపాయలు మారుతున్నాయి. బియ్యం రేషన్ మాఫియాకి రెక్కలు చాలా పెద్దవి, అన్ని రాష్ట్రాలకు విస్తరించి ఉన్నాయి, అంతర్జాతీయంగా రకరకాల ముఠాలతో కలిసి పనిచేస్తుంది. కాబట్టి ఈ మొత్తం అంశాల మీద ఫోకస్ పెట్టాలంటే రేపో మాపో సిఐడి, ఈడీ కూడా రంగంలోకి దిగాల్సిన పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది.